ఆటో డ్రైవర్లకు చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి. జి వామనమూర్తి డిమాండ్. ఎన్నికల ముందు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ కు వాహన మిత్ర 15,000 ఇస్తామని, జీవో నెంబర్ 2131 రద్దు చేస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మధురవాడ హైస్కూల్ జంక్షన్ లో ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, వాహన విడుభాగాల ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ వాహన డ్రైవర్లపై ఆర్థిక భారాలు వేస్తూ బడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ పేదలపై ఆర్థిక భారాలు వేయడం దుర్మార్గమని అన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటోలు, మోటార్ వాహనాల ఎఫ్సి ఫిట్నెస్ మరియు లైసెన్సులు చేయుటకు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసి ప్రభుత్వ ఆటోలు ఫిట్నెస్ చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ ఆదాయానికి గండి కొట్టే ఓలా, ఊబర్, ర్యాపిడో, టూ వీలర్ యాప్ను రద్దు చేసి ప్రభుత్వ యాప్ను ఇవ్వాలని, పెనాల్టీలు పెంచే జీవో నెంబర్ 2131 రద్దు చేసి ఆటో డ్రైవర్ వాహన మిత్ర వెంటనే విడుదల చేయాలని, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ 5 లక్షలు వెంటనే అమలు చేయాలని, మధురవాడ జంక్షన్, విశాఖ నగరంలో ఆటోలకి పార్కింగ్ స్థలాలు కేటాయించి పోలీస్ ఈ చలనాల నుంచి ఆటో డ్రైవర్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు, మోటార్ కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ డీజిల్, పెట్రోలు, వాహన విడిభాగాల ధరలతో పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పెద్ద ఎత్తున పెంచి కార్మికుల మీద ఆర్థిక భారాలు వేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆటో ఓనర్ కమ్ డ్రైవర్కి వాహన మిత్ర 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. జీవో నెంబర్ 2131 రద్దు చేస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లు ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు, అనారోగ్యంతో చనిపోతే 2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి 25 లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని చెప్పి ఇవాళ 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో డ్రైవర్లను, మోటార్ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తూ వాహన మిత్ర వెంటనే విడుదల చేయాలని, ఆటోలు, ఎఫ్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేసి ప్రభుత్వమే చేయాలని చెప్పి ధరలు పెంచేటువంటి జీవోలు ఏవైతున్నాయో 2131 రద్దు చేయాలని, ఆటోలు, మోటార్ వాహనాల మీద పెండింగ్ ఉన్న ఆర్కీఓ, పోలీస్ ఈ చలాలను రద్దు చేసి ఆటో డ్రైవర్లకి జీవనోపాధి కల్పించాలని, మధురవాడ జంక్షన్ లో ఆటో స్టాండు, పార్కింగ్ స్థలాలు వెంటనే ఇచ్చి వారిని ఈ చలానాల ప్రమాదం నుంచి ఆదుకోవాలని చెప్పబోయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతానికి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో డ్రైవర్లకి పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలి. ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు చేయాలి. ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు చేయాలి. థ్యాంక్ యూ.